మీరు ఎప్పుడైనా 12 జ్యోతిర్లింగాలని ఒకే దగ్గర ఉండడం చూసారా? ఇప్పుడు నేను చూపిస్తా, పోదాం పారి. లొకేషన్ ఎక్కడో వీడియో చివరిలో చెప్తా. వీడియోని అయితే సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మన పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి అయితే రావడం జరిగింది. ఈ రోజు సండే స్పెషల్ అని చెప్పేసి నేను మా అక్కలు అందరం కలిసి అయితే ఇక్కడికైతే వచ్చేసినాం. ఈ టెంపుల్ అయితే రీసెంట్ గా ఓపెన్ చేశారు. గుడి లోపలికి వచ్చేటప్పుడు అయితే మనకి కేదార్నాథ్, కాశీ విశ్వనాథ్ ఇలాంటి టెంపుల్ దగ్గర ఏ విధంగా అయితే బొట్టు పెడతారో అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా బొట్టు పెడతారు అనమాట. ఇక్కడ బొట్టు పెట్టుకుని లోపలికి పోతుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ. నిజంగా ఈ గుడిలోకి వచ్చిన తర్వాత మన కాశీ విశ్వనాథ్, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఏ విధంగా మనకి దర్శనం ఇస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు అదే విధంగా ఉంటాయి అనమాట. 12 జ్యోతిర్లింగాలు ఎవరెవరైతే తిరిగారో వాళ్ళకైతే ఇక్కడికి వస్తే అయితే నిజంగా అక్కడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ గుడిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ. నిజంగా ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన, అదైతే చూడండి. ఇక్కడ ఈ గుడిలో అయితే 12 జ్యోతిర్లింగాలతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి కూడా మనకు దర్శనం ఇస్తాడు. ఇక్కడ ఈ టెంపుల్ కట్టడానికి కారణం మెయిన్ గా ఎందుకంటే ఇక్కడ అనాథులు చాలా మంది ఉంటారు, వాళ్ళని చూసుకుంటారు వీళ్ళే. మన ద్వారా సేవ చేపిస్తున్నారు వాళ్ళకి. ఈ టెంపుల్ అయితే దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు